బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపించడం లేదు. మీరు వింటుంది నిజమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిస్ అయ్యాడట. 24 గంటలుగా ఎవరికి కనిపించలేదట. డొనాల్డ్ ట్రంప్ ఎవరికి కనిపించకుండా మరి ఎక్కడుండిపోయాడు? ఏమైనా జరిగిందా? అనారోగ్య సమస్య బాధపడుతూ ఇంకేదైనా జరగరానిది జరిగిందా? ఇలా ఈ కోణాల్లో అనేక వార్తా కథనాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్రంప్ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనే దానిపైన ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. ట్రంప్ అనారోగ్యం పైన అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. ట్రంప్కు ఏదో పెద్ద జబ్బే వచ్చి ఉంటుందనేది జోరుగా ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా మీడియా ముందుకు కూడా రాలేదు ట్రంప్. కేవలం సోషల్ మీడియాలోనే, అది కూడా ట్రూత్ పోస్ట్ అని చెప్పేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాత్రమే ఆయన ఫోటోలు షేర్ చేస్తున్నాడు. పాకిస్తాన్ని పెంచి పోషిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పాపం పండిందా? అసలు ఏం జరిగింది? ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటోలో గమనించండి. ఆ మచ్చ ఉన్నటువంటి ఆ ఫోటో ఇక్కడ చూడండి, అది డొనాల్డ్ ట్రంప్ చేయి. సో డొనాల్డ్ ట్రంప్ చేతికి పెద్దగా మచ్చలయ్యాయి. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్కున్న వ్యాధి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ చేతికి ఏంటి మచ్చలు? ఏదైనా డిసీజ్తో బాధపడుతున్నాడా? ఏదైనా అక్కడ చూడండి నరాలు కూడా వయసురీత్యా వచ్చేటువంటిది బహుశా ఉంటుండొచ్చు. అట్ ది సేమ్ టైం అది కూడా కాకుండా కొంత డిజార్డర్ కూడా ఉందట. 79 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమైంది? అనారోగ్య బారిన పడిపోయి ఏదైనా జరగరాని జరిగిందా? 24 గంటలు గడుస్తున్నా ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నా ఇప్పటివరకు ఎక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ అంశం పైన బయటికి వచ్చిన దాఖలాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఒక నెల క్రితమే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, చేతికి మచ్చలవుతున్నాయని, కాళ్ళకి కూడా కొంత ఇబ్బందులు పడిపోయాడని, కాళ్ళకు కూడా కాళ్ళు స్వెల్లింగ్ అయ్యాయి, షూ వేసుకోవడానికి రావడం లేదు, కాళ్ళన్నీ పెద్ద ఎత్తున వాపులు వచ్చాయి, షూ వేసుకోవడానికి రావడం లేదు, చేతులని నరాలు తేలుతూ ఉన్నాయి, చేతుల పైన మచ్చలు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఏదో పెద్ద వ్యాధితోనే, నయం కానటువంటి ఒక వ్యాధితోనే బాధపడుతున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక భారతీయుడిగా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పటివరకు వార్త చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఒక భారతీయుడిగా మాట్లాడితే పాప పనులు చేస్తే డెఫినెట్గా పైవాడు చూస్తున్నాడు, ఆయన సమాధానం చెప్తాడనేటువంటి ఒక నమ్మకం చాలామంది మీలో ఉండొచ్చు. బహుశా నేనేం చెప్తున్నాను, అటువంటిది ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో. అన్నీ పాప పనులే. ఆయన అధ్యక్షుడైన నాటి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేశాడు. అక్కడ ఇమిగ్రేషన్ రైట్స్ని మరింత కఠినతరం చేసి అమెరికన్లను సైతం ఇబ్బందులకు గురి చేశాడు. ఇతర దేశస్తులు ఎవరైనా అమెరికాలకు వెళ్ళి ఉండడానికి ఆలోచిస్తే వారందరికీ చేతులు కాళ్ళు కట్టేసి కనీసం తిండి తిప్పలు లేకుండా చేసి చాలా కఠినాత్మకంగా వారిని ఫ్లైట్లో వేసి పంపించడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి సహకరించడం, వారికి డబ్బులు ఇవ్వడం, భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో వారికి సహాయ సహకారాలు అందించడం, అనవసరంగా ఇన్ని పాప పనులు చేస్తే పాపం పండదా? మరి దానికి తగ్గట్టుగా శాస్త్ర అనుభవించాలా వద్దా? కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన అనారోగ్య బారిన పడినా, ఇంకేదైనా జరిగినా ఆయనని పాపం అనేవాడు కూడా లేడు. భారత్తో విభేదాలు, రష్యాతో విభేదాలు, చైనాతో విభేదాలు, ఇరాన్తో విభేదాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆయన తోచిన వారితో తోచినంతగా విభేదాలు పెట్టుకున్నాడు. మీకు మళ్ళీ చెప్తాను, టారిఫ్ పేరు చెప్పి ఎంత దుర్మార్గంగా పాల్పడ్డాడు. ఏకంగా అక్కడి కోర్టులో చెప్తున్నాయి. అమెరికా ఫెడరల్ కోర్టు ఏం చెప్పిందనంటే డొనాల్డ్ ట్రంప్కి ఇంతటి స్థాయిలో టారిఫ్ విధించేటువంటి అధికారమే లేదట. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడట. అధికారానికి మించి ఆయన టారిఫ్లు ఇస్తూ పెద్ద ఎత్తున ఆయన దేశ విదేశాల్లో అలజడి సృష్టించాడు. అక్కడి ఫెడరల్ కోర్ట్సే చెప్పాయి డొనాల్డ్ ట్రంప్కి అధికారం లేదని చెప్పి. చూసారా, ఏ అధికారం లేకున్నా ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో, చాలా మూర్ఖంగా, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాలు నెట్టివేస్తున్నాడు ఆయన. బ్రెజిల్పై 50% టారిఫ్, భారత్పై 25% టారిఫ్. అంటే ఈ టారిఫ్ వేసినందుకే మనపై ఈ రకంగా ఆయనకు రావాలని మనం కోరుకోవడం లేదు. నేను మాత్రం అసలు కోరుకోవడం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఆయన చేపట్టే చర్యలు ఏమాత్రం కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో లేవు. మానవత దృక్పాదం అనేది లేనే లేదు. అసలు మనిషిలాగా ప్రవర్తించడం లేదు. ఫక్తు ఒక వ్యాపారి, ఒక కాంట్రాక్టర్, అంతకంటే మించి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక బ్రోకర్. ప్రతి దాంట్లో డబ్బులే ఆశిస్తూ, ప్రతి దాంట్లో డబ్బే ముఖ్య లక్ష్యంగా ఆయన పావులు కలుపుతూ ఉన్నారు.
లోపల అంతర్గతంగా మనం చూస్తే కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ ఎంతమంది జనాన్ని ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి చేరుకున్నాయి, వారందరూ ఎంతమంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు, ఎంతమందిని దాడి చేశారు, ఇవన్నీ మనం చూసాం. ఒక్కొక్కటిగా అమెరికా మొత్తాన్ని కూడా సమస్యాత్మకమైనటువంటి ఒక దేశంగా నెట్టివేయాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ పావులు కలుపుతూ ఉన్నారు. 24 గంటలు గడిచింది. ఒక దేశానికి అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన, ఒక దేశాధినేత, అటువంటి ఆయన కనిపించకపోయేసరికి అంతా కూడా వివిధ వార్తా రూపాల్లో, వార్తా కథనాల్లో రకరకాల ప్రచారాలు, రకరకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎటువంటి విషయాలు బయటకు రావడం లేదు, ఎక్కడ కూడా బయటికి ఏ వార్త పొక్కడం లేదు, అంతా సైలెంట్గా ఆగిపోతుంది. ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా ఏ పోస్ట్ లేదు, కేవలం ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారానే ఆయన పోస్టులు పెడుతూ ఉన్నారు. అది డైరెక్ట్గా ఆయన ఆపరేట్ చేసేదని మాత్రం మనం అనుకుంటే పొరపాటే. ఆయన తరపున ఎవరో ప్రతినిధులుగా ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్ అది. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ అనేది చాలా సెన్సేషన్గా మారింది. మరి డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ అనే అంశం పైన ఇప్పటివరకు అయితే అటు వైట్ హౌస్ కానివ్వండి, అటు ప్రెస్ సెక్రటరీ కానివ్వండి, ఎవరు కూడా ఎక్కడ స్పందించిన దాఖలు లేవు. తీవ్రమైన అనారోగ్య సమస్య బారిన పడిపోయి ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారా, లేకుంటే ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా జరగరాని జరిగిందా? 79 ఏళ్ల వయసు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఆయన ఏ రకంగా హేళన చేశారంటే మరీ ఇంత మూర్ఖుడు ఉండకపోవచ్చేమో బహుశా. ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి ఒకరు హాని చేయడం మొదలు పెడతారో అప్పుడే మనం వారి గురించి లోతుగా మాట్లాడుకుంటూ ఉంటాం, లోతుగా వారి గురించి తప్పొప్పులను తవ్వుతూ ఉంటాం. సో అలా తవ్వేటువంటి క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కంటే ముందున్నటువంటి జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి 82 ఏళ్ల వయసు ఉంటే పదే డొనాల్డ్ ట్రంప్ ఏం ప్రచారం చేశాడు తెలుసా? ఆయనకి మతిపోయింది, వయసు మీద పడిపోయింది కాబట్టి కాలు తప్పాడు. అంటే ఆయనకి గతం గుర్తు లేదు, ఎవరిని మనుషులు మర్చిపోతున్నాడు, ఏ క్షణమైనా చచ్చిపోవచ్చు, అమెరికా ఆగమైపోతుంది, అమెరికా అనాథ అయిపోతుంది, ఈ రకమైన ప్రచారాలు చేసి ఎన్నికల్లో ఒక రకంగా ఈ ప్రచారాలు కూడా డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి దోహదపడ్డాయి. జో బైడెన్ ముసలివాడు అయిపోయాడు, జో బైడెన్కి వయసు పెరిగిపోయింది, నేనైతేనే ఇంకా యువకుడిగా ఉన్నాను అనుకున్నాడేమో కాబోలు, ఆ రకంగా ప్రచారాలు చేసుకొచ్చాడు. కానీ ఆఖరికి వస్తే ఆయనే తీవ్రమైన అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్కి సహకరించడం, వివిధ దేశాల్లో ఒక పాపిస్ట్ పనులు చేయడం మూలంగానే డొనాల్డ్ ట్రంప్కి సాస్ జరిగిందనేది చాలా మంది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక భావన కలిగి ఉండొచ్చేమో. సో ఆ స్థాయిలో చర్చ జరుగుతుంటే జరిగి ఉండొచ్చేమో. కానీ డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఇంకా ఏం జరుగుతుందని ఇంకా అఫీషియల్గా వైట్ హౌస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, హీ ఈజ్ మిస్సింగ్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ మిస్సింగ్. డొనాల్డ్ ట్రంప్ కనిపించకుండా పోయాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్కి ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.